ఇక్కడ మెడికల్ సీట్లు డాక్టర్ల కళ విలవిల కొత్త వైద్య కళాశాలల్లోని అడ్డుకున్నటువంటి సర్కారు 700 సీట్లు వచ్చేయి నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా సాక్షి రాసుకొస్తుంది. ఒకప్పుడు మెడికల్ సీట్లు అనేది ఒక పెద్ద సెంటిమెంట్. ఉద్యమాలు జరిగేవి, తల్లిదండ్రుల ఉద్యమాలు, విద్యార్థి సంఘాల ఉద్యమాలు, పార్టీల ఉద్యమాలు, యువ సంఘాల ఉద్యమాలు ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మారిపోయారు, మనకేం పట్టట్లేదు, రాజకీయ పార్టీల ఎజెండాలకు అనుగుణంగా నడిచే మీడియాల చుట్టూ చురుగుతున్నారు, వాళ్ళ ఆలోచనలు దాని చుట్టూతోనే ఉన్నారన్నటువంటిది గ్రహించాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మెడికల్ సీట్ల గురించి ఇవాళ పోనీ రోడ్డెక్కి ఉద్యమాలు చేయక్కర్లా. మెడికల్ సీట్ల గురించి ఏ పేరెంట్ మాట్లాడుతున్నారు, ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ఎవరు క్వశ్చన్ చేశారు అంటే వాళ్ళకేం పట్టలేదు. వాళ్ళు అనుకున్నది జగన్ దిగిపోతే చాలు అనుకున్నారు. జగన్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా దుర్మార్గం అనుకున్నారు. మెడికల్ సీట్లు పోయినాయా లేకపోతే ఇంకోటి అనుకోవట్లేదు. కాబట్టి జగన్ అనేటువంటి వాడు దిగిపోతే సంతోషం చాలు, మా అబ్బాయికి మెడికల్ సీట్ రాకపోయినా పర్లేదు, మా అమ్మాయికి మెడికల్ సీట్ రాకపోయినా పర్లేదు అనుకునే అంతటి వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటే సరిపోతుందేమో.